రసము ఒక గ్లాస్లో వేసి తాగుతాను. పొద్దున సాంబార్ పెట్టావు కదా, ఆ సాంబారు ఇప్పుడు తిని మిగిలిపోతుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టు. రేపటికి చాలా బాగుంటుంది. సాంబార్ ఎక్కడికి పోదు, 2 రోజులైనా బాగానే ఉంటుంది. పులిహోర నిన్నటిది ఉండాలి, ఫ్రిడ్జ్లో ఉంటే ఇవ్వు, తిందాం. అది కాకరకాయలు తాలింపు చేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా మంచిది. కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయ తాలింపు అన్నంలో చేసుకొని బాగా తింటే బాగుంటుంది. పచ్చిశనగలు నానబెట్టావా? నేను అన్నంలో కలుపుకొని తింటా. అదే తెల్ల శనగలు ఉంటాయి కదా, గుగ్గిళ్ళవి, అవి ఒక 100 గ్రాములు నానేసుకొని వాటిని ఉడకబెట్టుకొని అన్నంలో తింటే, లేదు పచ్చివైనా బాగానే ఉంటాయి, బాగుంటాయి. నేను అన్నంలో కలుపుకొని. అన్నం బియ్యం ఒట్టిదే ఉండబాకు, దాంట్లో పెసరపప్పు చలవ చేస్తుంది. చలవ చేసి నేను తింటా. ఆకుకూరలు ఉడికిస్తున్నావా? పప్పు చేస్తున్నావా ఏంది? పప్పు కాదు, తాలింపు చేయి. తాలింపు చేస్తే ఆకుకూర బాగా ఎక్కువగా వస్తుంది. పప్పు చేస్తే పలచనైపోతుంది. నీళ్లు పోసి బాగా తాలింపు చేసి దాంట్లో పప్పుల పొడి వేసుకొని నేను తింటా. అదేంటి అది? మామిడి పండ్లు కట్ చేసి, అవేంది అవి? మామిడి పండ్లే కదా, ఐస్ క్రీమా? మామిడి పండ్లు కదా, నేను తింటా. వాడికి ఏంది ఈ మధ్య ఐస్ క్రీమే కొనియట్లేదు? ఐస్ క్రీమ్ కొని ఎండలకి ఐస్ క్రీమ్ తీసుకురాపో. పోయి ఐస్ క్రీమ్ కొనుక్కోపో. నేను డబ్బులు ఇస్తా కానీ ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకోపో. అవును, రసం అడిగా, నీలేదు ఇంకా గ్లాసులో రసం. నేను ఇందాక తాగలా. ఆ గ్లాస్ ఏందో మరి నాకు తెలియదు, ఇందాక నేను తాగలేదు. వాటర్ బాటిలా? ఆ నీళ్ళు ఏంది? అయిపోయాయి అప్పుడే, కాచిపోయిలా ఇంకా? దాంట్లో కాచిపోయాలి, నిండా బాటిల్ నిండా నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఇంకా కాచిపోయలేదు. అవి నేను తాగలేదు, నా తెలీదు ఏమైపోయినాయి ఆ నీళ్ళు. అన్నంలోకి పొద్దున నేను తెచ్చాను చూడు, ఉప్మా, హోమంలో చేసిన ఉప్మా ఉంది కదా, అది కూడా వేసుకొని తింటే బాగుంటుంది. తాటి బెల్లం కాఫీ ఈ మధ్య అందరు తాగుతున్నారు, ఆరోగ్యానికి మంచిదంట. చక్కెర వద్దు, బెల్లమే వేసుకుందాం, మంచిది, ఆరోగ్యానికి మంచిది. చిరుధాన్యాలను తింటే అంట రక్తం పడుతుందంట. రక్తం పడి బాగా ఆరోగ్యంగా ఉంటారంట. చిరుధాన్యాలు వేసుకో. అక్కడ 2 అరటిపండ్లు పెట్టున్నానే నేను, ఎవరు తిన్నారు అది? నేను దేవుడికి నైవేద్యం పెట్టుకున్నా, నేను తింటా. అవి ఎవరు తీస్తారు? అవి నేను తింటాను. అవి 2 అరటిపండ్లు నేను అదే పనిగా పెట్టుకున్నాను దేవుడి దగ్గర నైవేద్యం. ఆ నైవేద్యం అరటిపండ్లు ఎవరు తిన్నారు? ఎవరు తీశారు? వాడికేంది అంత పెట్టావు? వాడంత తింటాడా? ఒకటల్లా తింటాడా? పడేస్తాడా వాడు? పడేస్తాడేమో, సగం తీసి పెట్టు దాంట్లోంచి. వాడు మొత్తం తినలేడు, ఎప్పుడంతే. వాడికి అంతంత పెడతావు, వాడంతా సగం మిగిలి చేస్తాడు, సగం పడేస్తాడు. ఎత్తిపెట్టు కొంచెం. అదేంటది? వాడు పడేస్తే మళ్ళీ ఎవరు తింటారు? ఉద్దాగైపోతుందా, అంత పాటు చేసేస్తాడు. కాబట్టి సగం తీసి పక్కన పెట్టేసి కొంచెమే పెట్టాలి వాడికి, ఎక్కువ పెట్టకూడదు. నేను తింటాను కదా. నిన్నటి పులిహోర ఉంది, నిన్న గుడిలో తెచ్చాము కదా పులిహోర, అది ఫ్రిడ్జ్లో పెట్టుంది, అది తింటాను. బాదం పప్పు ఉంటుంది కదా, బాదం పప్పు తెలుసా? జీడిపప్పు కాదు, బాదం పప్పుని ఒక 5 నానేసి నీళ్ళల్లో, ఖర్జూరం, మన ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అది కూడా నీళ్ళల్లో నానేసి పొద్దున్నే ఖర్జూరం గింజలు చేసి బాదం పప్పు తొక్కు తీసేసి ఒక కప్పులో వేసుకొని నేను తింటా.